2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండవ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగింది. ఇక ఆ 3 రోజుల సమావేశం ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10 గంటలకు సమావేశం నిర్ణయాన్ని ప్రకటించి లక్షల కోట్ల మంది రుణదాతలకు శుభవార్తను అందించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ 2025 సమావేశాలలో ఆర్బీఐ గవర్నర్ రెండుసార్లు వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా మూడవసారి రెపో రేటు తగ్గించారు. ఈసారి సెంట్రల్ బ్యాంక్ దానిని 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ప్రస్తుత రెపో రేటు ఇప్పుడు 5.50% వద్ద ఉంది. ఫలితంగా వడ్డీ రేట్ల తగ్గింపు కొంతకాలం కొనసాగవచ్చని ఆశిస్తున్నారు. మీరు ముందస్తు చెల్లింపు ద్వారా మీ రుణాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. ముందస్తు చెల్లింపులో మీ అసలు మొత్తం తక్కువగా ఉంటుంది. ఇది రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించడానికి పట్టే సమయం కూడా తగ్గుతుంది. అసలు మొత్తం రుణ కాలపరిమితిని తగ్గించడం వల్ల వడ్డీపై ప్రత్యక్ష ప్రయోజనం కనిపిస్తుంది. ఇది వడ్డీగా చెల్లించే లక్షల రూపాయలను ఆదా చేస్తుంది. రుణం కాలపరిమితిని ఎక్కువైతే మీరు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితిని తగ్గించడం ద్వారా లక్షల రూపాయలు ఎలా ఆదా చేస్తారు అంటే, మీరు 30 సంవత్సరాలకు 25 లక్షల రూపాయల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. మీరు ఈ రుణాన్ని 8.45% వడ్డీ రేటుకు పొందారు. అప్పుడు మీరు 19,134 రూపాయల ఈఎంఐ చెల్లించాలి. కానీ 25 లక్షల రుణంపై మీరు వడ్డీగా 43,88,355 చెల్లించాలి. ఈ విధంగా మీరు వడ్డీ, అసలుతో సహా మొత్తం 68,88,355 రూపాయలు చెల్లించాలి. కానీ మీరు 25 సంవత్సరాల పాటు అదే వడ్డీ రేటుతో అదే రుణం తీసుకుంటే మీ ఈఎంఐ 20,047 రూపాయలకు పెరుగుతుంది. అయితే 25 లక్షల రుణంపై మీరు 35,13,953 వడ్డీని చెల్లించాలి. ఈ విధంగా మీరు వడ్డీ, అసలుతో సహా మొత్తం 60,13,953 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా పదవీ కాలాన్ని కేవలం 5 సంవత్సరాలు తగ్గించడం ద్వారా మీరు 8,74,402 రూపాయలు ఆదా చేయవచ్చు.